సరే ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం అప్పుడు అంత ఉద్యమం జరిగింది. మళ్ళీ అదే తెరపైకి వస్తుంది. అంటే ఇది ముగిసిపోయిన అధ్యాయమా? ఇంకా దానికి లైఫ్ ఉందా ఏమన్నా? మీకు చట్టం చూస్తే 10 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా రావాలి. 10 సంవత్సరాలు దాటకూడదు. ఆ రోజే చాలా రాష్ట్రాలు ఉన్నాయి. మన పార్లమెంట్ ప్రొసీడింగ్స్ తీసుకో. అవును. ఇట్స్ అ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ఒప్పుకుంటారా మిగతా రాష్ట్రాలు? ఈ మెడ వంచి తెస్తాడన్నాడు. మేమైతే బయట వచ్చాం, మీరు ఇవ్వటం లేదని రాజీనామా చేసి పదవుల్ని పట్టుకుని వేలాడుకుంటే మీరు ఏం సాధించలేరు. మేము పదవులను విడిచిపెట్టి బయట వచ్చారు. ఈ జైలు వెళ్ళకంటే బయట ఉండడానికి ఈ నాటకం. ఇది క్లియర్గా కనిపిస్తూ ఉంది. అందరికీ కనిపించేది ఇదే. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ చెప్తారు ఆయన, కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీ రాకుండా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మనపైన ఆధారపడితే ఈ ప్రత్యేక హోదా కానీ అది మనకు వచ్చే అవకాశం ఉంటుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఏంటో ఆయన అవగాహనము అది. మిగతా రాష్ట్రాలు ఒప్పుకుంటాయా? అయిపోయింది, ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. ఇక 10 years అయిపోతుంది. అవును. ఏం వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డూ? మనం కావాలని అడుగుతాము, అది వేరే కథ. మాకు 10 సంవత్సరాలు ఏ పని జరగలేదు. ఇప్పుడు తెలంగాణ మన పిల్లలకి అక్కడ సీట్లు ఒక నిమిషం దాటిన తర్వాత ఇస్తారా? నా అభిప్రాయంలో ఇవ్వరు. క్లియర్ అండి, క్లియర్ కట్ అందులో. 10 సంవత్సరాలే కాదు, మాకు ఆ హక్కు 10 సంవత్సరాలే. 10 సంవత్సరాల లోపల ఇవన్నీ కడతారనే కదా. ఒకటైనా పూర్తి చేస్తే ఎవరైనా అనుకోవచ్చు. 10 సంవత్సరాల్లో అవుట్ 11 ఇన్స్టిట్యూషన్స్ ఒకటి కూడా పూర్తి కాలేదని ఆ సత్యాన్ని కొన్ని స్టార్ట్ అయిన మాట వాస్తవం. మిగతా యూనివర్సిటీస్లో స్టార్ట్ అయ్యి ఇవన్నీ. అవును. స్టాఫ్ ఇటీవలే ఆ ట్రైబల్ యూనివర్సిటీకి ఎవరికో ఇది ఇచ్చారట, అపాయింట్ చేశారు. ఆయన ఎక్కడ కూర్చుంటున్నారో తెలియటం లేదు. క్లాసెస్ ఎక్కడైనా జరుగుతున్నాయో తెలియటం లే. మీకు తెలుస్తుంది, దయచేసి చెప్పండి, మేము కూడా వెళ్ళి చూస్తాం. మేము అట్లీస్ట్ సంతోషిస్తాం. మరి మరోవైపు విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడానికి ఉండే అభ్యంతరం ఏముందంటే, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏమైనా ప్రయోజనం